మొన్న ఉసిరికాయలు అయితే తెచ్చాను కదా, అవి ఊర పెట్టామా, 4 వేసుకున్నా. మొన్న ఊర పెట్టామా, ఊరు నుండి అయితే తెచ్చిన ఉసిరికాయలు అన్నమాట. అవి ఒక 4 అయితే వేసుకున్నా. ఏం చేస్తున్నావు సార్? కామెంట్స్ రిప్లై ఇస్తున్నావా? స్నానం చేయవు ఇంకా? నేనైతే రెడీ అయిపోయాను. మధ్యాహ్నం మ్యారేజ్కి వెళ్ళాలి. బట్టలు ఎండ పెట్టాను. టవల్స్ ఎక్కువగా ఉతికిందనమాట. వేసిన డ్రెస్ అయితే కిందనే ఆరబెట్టేస్తా. మరి పైకి అయితే తేను, కలర్ షేడ్ అయిపోద్ది కదా, సో అందుకోసం ఇప్పుడైతే కిందకైతే వెళ్ళిపోతా. జాంకాయలు చూడండి, అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, అప్పుడులో అయితే లేవు. అప్పుడు ఎక్కువగా ఉండేవి కానీ ఇప్పుడైతే లేవన్నమాట. అవి ఎక్కడో ఉన్నాయి, మళ్ళీ అటువైపు కొన్ని ఉన్నాయి. ఇవేటివై బల్లి చిక్కుడుకాయలు ఫ్రెండ్స్. కటింగ్ టైం ఉంచి ఏదో చెప్దామనుకుంటా. ఇంకో జత్తేస్తావు బట్టలు చేస్తాను. నాకు ఒకటే కొన్నా ఉంచి. బట్టలు చూపించావా? చూపించలే. మరేమి పండగ రోజు చూపిస్తాను, ఇప్పుడు చూపించితే నన్ను లుక్కుపోతా. ఇంకో జత వేస్తావా? తెస్తాం. కనుమకి కనుక్కోటి ముక్కనుకోటి. ఎన్ని తీసావు వంశీ నాకు నువ్వు? తీయలేదు నేను. అదే చెప్తున్నాను, తీయలేదనే చెప్తున్నా. ఇప్పుడు ఎక్వేరియం చేస్తే 300 వస్తాయి. ఎవరికి ఇవ్వాలి? మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు, ఎక్వేరియం కావాలంట. గ్లాస్ తెచ్చాను, చేసి ఇచ్చిస్తే బెటర్. ఇంకేంటి నేనే డిసైడ్ అవ్వలేదు. ఈరోజు కూర మనం వండుతున్నాము. ఎలా వస్తుందో ఏటో. ఫ్రై చేస్తా. నేను కూర వండుతున్నా అంటే మా ఆంటీ అంకుల్ ఒక ట్యాంక్ కడగడానికి వెళ్ళారనమాట మేఘన. సో అందుకోసం కూర అండ్ అన్నం అది చెప్పారు నాకు. అక్కడ వంశీ చూడండి ఏడ్ చేస్తున్నా, కనిపించదులేండి. వంశీ పెళ్ళికి వెళ్తావా? ఎంతకి వెళ్తా? పొటాటో అండ్ బల్ చిక్కుడుకాయ ఫ్రై బాగుంటుంది కర్రీ. మీరు కూడా ట్రై చేయండి, అంటే నేను చేసినట్టు కాదు, మీ స్టైల్లో మీరు. అన్ని పక్కన రైస్. వంశీ ఏం చేస్తున్నాడో చూపిస్తా పదండి. చూడండి అక్వేరియం తయారు చేసుకుంటున్నా. నీకేనా వచ్చా? ఏవో లెక్కలైతే వేసావు, అవేటని తెలియట్లేదు. స్టైల్ కొత్త బట్టలు పండగ కొన్ని వాడిస్తావే. మరి నీకు పండగ మరింకేంటి బట్టలు? కాగితంలో పౌడర్ నా వద్ద బాగుంది.
ఎడదరేసాను అందరు కలిసిపోద్ది లోపల. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశస్ బ్లాగ్స్. అందరూ ఉన్నారు, మేమైతే చాలా బాగున్నాం. మీరు ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిన్నైతే మా ఫ్రెండ్ మనీ మ్యారేజ్కి వెళ్ళి నైట్ వచ్చినోడికి 9 అయిందనమాట. వచ్చి చాలా పీక్ పోయాను. నైట్ టిఫిన్ అక్కడే తినేసి వచ్చి పడుకుని పోయాను. ఫైనల్లీ ఇప్పుడు షాప్కి అయితే బయలుదేరిపోతున్నాను. చాలా చలి ఎక్కువగా ఉంది. అసు కూడా అది ఉంది, అక్కడ ఉంది, అర్థంలో చూడండి. ఏదో పిండి అయితే కలుపుకుంటుంది అనమాట. మా అమ్మ వచ్చి టిఫిన్ అయితే చేస్తుంది. అయిపోయిందమ్మా. ఉప్మా, గోధుమ నూక ఉప్మా. ఇవి జున్ను పాలు అనమాట. జున్ను వస్తుందో రాదో తెలియదు కానీ జున్ను పాలు అయితే ఇచ్చారు. చిక్కగా ఉన్నాయండి. నార్మల్ పాలు కలిపితే వస్తుంది. ఏంటి దోశ? మేగడ పసుపు. నాకొద్దు పోవే, నేను స్నానం చేస్తాను ఆల్రెడీ. కాకి స్నానం కదా. నీరు చల్లగా ఉన్నాయి. నీరు చల్లగా ఉన్నాయి. వేడి ఎక్కలేదు. వేడి ఉంది, మరీ అంత వేడి లేదు. నీరు వేస్తావు కదా అందులో.
కడుపు మండి ముద్దు వద్దా? ఇది నెయ్యి మేక మీద ఆయిల్ తేలిపోతుంది కదా, వెన్నెల ఉంది రాయొచ్చా? ఇది అవదా? మొన్న వేస్తాను అన్నాడు, ఇప్పుడు వేసాడు. తీసి లేదు ఇది పట్టుకో, ఇది పట్టుకో, తెస్తాను. ఇది పట్టుకోయా, పెద్ద కింద పట్టుకోయా. పట్టుకో కొంచెం పర్లేదు కదా. అసలు గింజ వేసుకుంటా, పావు లీటర్కి 1/2 లీటర్ వేసి గింజ వేసుకుంటా. పావు లీటర్కి 1/2 లీటర్ వేసి స్ప్రేట్ అవుతుందిరా. చూద్దాం, వచ్చింది. ఇంత ఎక్కువ వేస్తాం పాలు. ఎక్కువ అయిపోలేనా? లేదు, గట్టిగా వచ్చిందిలే. ఇదిగో గట్టిగా వచ్చింది. అవునరా, తీసిన పాలు కదా. వంశీ ఇంత పెసర ఇల్లు పెద్దం దాంట్లో ఎంత రవ్వను ఆ దేవుడి దగ్గర ఎంత రవ్వ దెయ్యమ్మ బెల్లం ఉంది కదా శుక్రవారం. చిన్న పెసర మొక్కలు మూడు దయలు పెట్టాలి కదా మరి. పెట్టి అక్కడ చిన్న బెల్లం ఇది. బెల్లం పంచదార రెండు కలిపి అది సగం మనం చేసాం కదా, సగం సగం చేయగానే టేస్ట్ బాగా వచ్చింది అందుకని ఇది సగం వస్తాను. తింటావా జున్ను? అది ఇస్తే తీసుకుంటాం రా. జున్ను టేస్ట్ అయితే సూపర్ ఉంది. అసలు అయితే బట్టలు తింటుంది. బాగున్నాయి కదా. నిన్న వీడియో పెడదాం అనుకున్నాను, పెట్టలేదు. ఎందుకనంటే ఆ మ్యారేజ్కి వెళ్ళాను కదా, సో దానివల్ల అనమాట. అండ్ ఇప్పుడైతే సాయంత్రం ఈరోజు ఎలాగైనా వీడియో పెడతాను. రోజు వీడియోస్ అయితే కంప్లీట్గా ఈసారి పెడతాను. ఛానల్ కూడా డౌన్ అయిపోతుంది కాబట్టి కొంచెం వీడియోస్ పెడితే ఛానల్ పైకి లేస్తుంది.